ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కారణంగా ఇవాళ మా ఇంట్లో ఆడపిల్ల పరువు పోయింది కదే. దాని జీవితం మీద మాయని మచ్చపడింది కదే. ఆ బస్తీ వాణ్ణి లాక్కొచ్చి నడి రోడ్డు మీద పెట్టి నరికించేస్తాను. లేదండి, జరిగిన దాంట్లో రాము తప్పే ఉండదు. రాము అలాంటి వాడు కాదు. రాము అలాంటి వాడు కాదా? అమ్మా, మాట్లాడుకో. నీ పెళ్ళం వెనకేసుకు రావడం వల్ల దీని కొమ్ములొచ్చాయి. ఇది ఇక్కడున్నదన్న ధైర్యంతో వాడికి కొమ్ములొచ్చాయి. ఏమన్నావే? జరిగిన దాంట్లో వాడికి సంబంధం లేదా? వాడు మంచోడా? మంచోడైతే ఇలాంటి పని ఎందుకు చేశాడు? నా మనవరాలు ఎందుకు ఏడవలసి వచ్చిందే? మా గీత పరువు పోవడానికి పోస్టర్లు వేశాడని తెలిసి కూడా వాడు మంచివాడంటూ వెనకేసుకొస్తున్నావా? అంటే ఈ పని వాడొక్కడే చేశాడా? నీ హ్యాండ్ కూడా ఉందిగా. మీరు పొరపాటు పడుతున్నారండి. ఇదెవరో కావాలని చేసిన కుట్ర. ఎవరో కావాలని చేసిన కుట్ర. ఎవరికి అవసరం? గీతారాములు లవ్ చేసుకున్నారని పబ్లిసిటీ చేస్తే లాభం ఎవరికొస్తుంది? ఏం లాభం వస్తుంది? ఖచ్చితంగా వాడే చేశాడు. వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే కుట్రలో నీకు భాగం ఉంది. మీరిద్దరూ కలిసే చేశారా? అవును, మీరిద్దరూ కలిసి ఈ పని చేశారని చెప్పి మేమందరం నమ్ముతున్నాం. కామాక్షమ్మ గారు, మీరు కూడా నమ్ముతున్నారా? ఎందుకు నమ్మకూడదే? మేమేంటి, మా స్థాయి ఏంటి? మా ఇంటి ఆడపిల్లని ఎత్తి చూపించేంత ధైర్యం వాడికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడి నుంచి ఎవరు సపోర్ట్ లేకుండానే వస్తుందా? మీరేమనుకున్నా సరే, నేను చెప్పేది మాత్రం నిజం. రాము నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఖచ్చితంగా తని పని చేసుండడు. నన్ను నమ్మండి అమ్మగారు, నమ్మండి. ఎంత చెప్పినా నువ్వు ఇంకా వాడికే సపోర్ట్ చేస్తావే? ఆగండి. ఆపడం కాదు, అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడమే మనం చేసిన తప్పు. బయటికి పోవే, బయటికి పో. బయటికి పోవే. నిన్ను బయటికి పో. ఆగు. పల్లవిని ఇంట్లో నుంచి గెంటేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఏం చేయమంటావే? దీన్ని ఇంకా ఇక్కడే పెట్టుకుని. ఇవాళ రాముని తీసుకొచ్చింది, రేపు ఇంకొక సొమ్ముగాడిని తీసుకొస్తుంది. వాడితో పాటు నా మనవరాలి పేరు కూడా గోడల మీద ఉంటుంది. నిజం చెప్పవే, అసలు గీత ఎక్కువ ఇదెక్కువ? దీన్ని ఏడుపు చూస్తుండే నీకు బాధ అనిపించట్లేదు? బాధ లేకపోవడం ఏంటత్తయ్యా? అది ఎవరు? నా బిడ్డ, నా కూతురు. చిన్నప్పుడు దీన్ని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. మీ అందరికంటే దాని బాధ్యత నాకే ఎక్కువ.
మరి అంత బాధ్యతున్న దానివి, అంత ప్రేమున్న దానివి సాక్ష్యాధారాలతో కనబడుతూ ఉంటే పల్లవిని బయటికి పంపించకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇప్పుడు చేయాల్సింది పల్లవిని బయటికి పంపించడం కాదు. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది తెలియాలి. చెప్తున్నాను కదా, ఆ రామునే చేశాడు. రాము ఈ పని చేసుండడు అని పల్లవి చెప్తోంది కదమ్మా. అంటే నా కూతురి మాట నమ్ముతారా, దాని మాట నమ్ముతారా? మీ అమ్మాయి మాటే నమ్మమనండి. రాము ఈ పోస్టర్లు వేశాడని చెప్పడానికి ఆధారాలుంటే చెప్పమనండి. ఈ పోస్టర్లు వేస్తుంటే తనేమైనా చూసిందా? పోనీ గీతని అన్పాపులర్ చేస్తానని చెప్పి రాము ఎవరితో అయినా చెప్తుంటే తను వినిందా? చెప్పమనండి. వినకపోతే ఏంటి, చూడకపోతే ఏంటి? రాముకి తప్ప ఈ పని ఎవ్వరికీ చేయాల్సిన అవసరం లేదు. రాముకి మాత్రం అవసరం ఎందుకుంది? ఎందుకంటే మా దగ్గర డబ్బుంది, వాడి దగ్గర లేదు. ఓహో, మీ డబ్బుల కోసమే రాము ఆశపడుంటే గనక గీతతో మంచిగా నటిస్తాడుగా, మీ అందరితో మంచివాడు అనిపించుకుంటాడుగా. చెడ్డవాడు అనిపించుకునేలా ఎందుకు చేస్తాడు? గీతని అన్పాపులర్ ఎందుకు చేస్తాడు? నువ్వైనా ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే పల్లవి. ఏంటే కరెక్ట్? అదేం చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా? అక్షిత చెప్తే మాత్రం కరెక్ట్ అయిపోతుందా అత్తయ్య? నేనేం కల్పించి చెప్పట్లేదు, కళ్ళతో చూసిందే చెప్తున్నాను. కాలేజ్ గోడల మీద ఉన్న పోస్టర్లు చూసే చెప్తున్నాను. కావాలంటే మీరు రండి, ఆ పోస్టర్ల మీద ఏముందో మీరు చూదురు గాని, మీకు అప్పుడు తెలుస్తుంది. తెలియాలి, ఆ పోస్టర్లు ఎవరు వేశారు తెలియాలనే నేను అంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.